నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పూజ గదిలో ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదు అనే సందేహం మీ అందరిలో ఉంది కదా. మరి ఈ సందేహాన్ని నివృత్తిపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు, శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పూజ గదిలో ఏ వస్తువు ఉండాలి, ఏ వస్తువు ఉండకూడదు అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. మీరేం చెప్తారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. వస్తువుల గురించి చెప్తాను. వస్తువుల కంటే ముందు మనకు పూజ గదిలో ఉండవలసిన అతి ముఖ్యమైనటువంటిది భక్తి ఉండాలి. మనం వచ్చే వస్తువుల గురించి ఆలోచిస్తున్నాం కానీ భక్తి, భావన, నమ్మకము ఈ మూడు ఖచ్చితంగా మనం పూజ గదిలోకి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాలి. మనతో పాటే ఉండాలి. ఇప్పుడు పూజ గదిలో బయటకు వచ్చేసినా మనతో పాటే ఉండాలి. అది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక వస్తువుల దగ్గరికి వద్దాం. ఎందుకంటే ఏ వస్తువు ఉన్నా లేకపోయినా భగవంతుడు అనుగ్రహించడంలో ఏ మార్పు ఉండదు. కాకపోతే అయినా మనం కొన్ని తెలుసుకోవాలిగా. కాబట్టి ఎప్పుడు కూడా పూజ గదిలో గుర్తుపెట్టుకోండి, పూజకి సంబంధించినటువంటి వస్తువులు అన్నీ ఉండొచ్చు. అంటే అగరబత్తీలు, ఒత్తులు, పూజకు వాడే ఆయిల్, లేకపోతే గంధం చేసేది, పుష్పాలు అన్నీ ఉండొచ్చు, తప్పలేదు. కానీ అవి కాకుండా, అంటే పూజకి సంబంధించినవి కాకుండా వేరే వస్తువులు ఉండడం వల్ల మీ పూజలో కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే పూజ గది ఈశాన్యంలో పెడతాం. ఈశాన్యే దేవతా గృహ అనేటువంటిది మనకి విశ్వకర్మ ప్రకాశిక గ్రంథంలో ఉండేది. కావాలంటే దానికి మీకు పంపిస్తాను. అది విశ్వకర్మ ప్రకాశిక గ్రంథంలో ఉన్న విషయం. ఎందుకు పూజ గది ఈశాన్యంలో ఉంటే ఈశాన్యానికి గ్రహాలు గురువు, కేతు, ఈశాన్యానికి పదాలు దితీసికి. దితీసికి పదాలు ఏం చేస్తాయంటే మన సంకల్పాన్ని ఈశ్వరుడికి చేరవేస్తాయి. మన సంకల్పం గొప్పది కాదు. ఇప్పుడు ఈశ్వర సంకల్పం గొప్పది. మన సంకల్పం ఎప్పుడైతే ఈశ్వరుడికి చేరుతుందో అది ధర్మబద్ధమైంది ఉంటుందో, ఆయన సంకల్పం చేసుకుంటాడు, అప్పుడు అది ఖచ్చితంగా అది తీరుతుంది. పూజ ఎందుకు చేస్తారు సర్వసాధారణంగా? అసలు ఎందుకు చేయాలి అంటే, ఒకటి కృతజ్ఞతాభావంతో పూజింపదగ్గ ఇది భగవంతుడు కాబట్టి పూజిస్తున్నాం. ఇప్పుడు ఒక లీడర్ వచ్చాడు మన ఇంటికి, అని గౌరవించదగ్గ వ్యక్తి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, లేకపోతే తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళు గౌరవింపదగ్గ వాళ్ళగా మనం గౌరవిస్తున్నాం, అంతే కదా. దేవత అనేటువంటిది పూజింపదగ్గ అర్హత కలిగినటువంటి, అందరినీ మనం పూజించాం, దేవతను పూజిస్తాం, ఈశ్వరుని పూజిస్తాం. లేదా మనకి పూజనీయులు ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళని మనం కొంచెం పూజ భావంతో చూస్తాం. అలాంటిది కాబట్టి మనం పూజిస్తున్నాం, కృతజ్ఞత భావంతో పూజిస్తున్నాం. మనం అన్ని బాహ్యంగా ఎన్నో పనులు చేస్తాం, కానీ అంతర్గతంగా చాలా పనులు అవ్వాలి మనకి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ లోపల శ్రీకృష్ణ పరమాత్మ ఉండి ఆయన చెప్పాడు చాలా స్పష్టంగా, మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థములను జీర్ణం చేయుచున్నాను అన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు. అలాంటప్పుడు మనం ఆయన్ని పూజిస్తున్నాం. అందుకని ఇక రెండో విషయం, పూజ గదిలో ఎప్పుడూ కూడా పూజ సామాన్లు కాకుండా ఇతర బరువులు, అంటే ఇంట్లో ఏదో పెద్ద పెద్ద వెండి సామాన్లు ఉన్నాయి అవన్నీ తీసుకెళ్ళి పూజ గదిలో పెడతారు. తప్పు. ఎందుకు? ఇంక వేరే ప్లేస్ ఉందిగా, పడమరలో పెట్టుకోవచ్చు. చక్కగా పడమరలో పెట్టుకుంటే మంచిది, ఇంకా వెండి పెరుగుతుంది. లేకపోతే పూజ గదిలో ఇంకేవో సామాన్లు తీసుకొచ్చి పెట్టేస్తుంటారు. ఇక్కడ ఖాళీ ఉంది కదండి, ఇక్కడ మనం పెట్టేద్దాం, పక్కన పెట్టేద్దాం అని. కొంతమంది అయితే ఒక ఇల్లు చూసారు, నీళ్ళ బిందులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎందుకు? అది బరువు కదా, బోల్డ్ అంత బరువు ఎప్పటి వరకు బరువు అవ్వదు అంటే పూజకి సంబంధించిన ఒక ఇది కట్టుకున్నారు చక్కగా అలంకరణగా, అది బరువు కిందకి రాదు. రెండవది, పూజా గదిలో పూజకు వినియోగించే ఉంటాయి, అగరబత్తి ప్యాకెట్లు కావచ్చు, ఒత్తుల ప్యాకెట్లు కావచ్చు, నూనెలు కావచ్చు, ఇవన్నీ బరువుల కిందకి రావు, పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా ఎక్సెంప్షన్, అంటే పూజ గదిలో ఉండేటువంటి విగ్రహాలు, పూజ గదిలో ఉండేటువంటి పటాలు, ఇవి కాకుండా ఇంకా ఏది ఉన్నా అది దోషమే. గవ్వలు ఉండొచ్చు, చక్రాలు ఉంటాయి, తెలుసు కదా మీకు, ఆ చక్రాలు ఉండొచ్చు, యంత్రం ఉండొచ్చు, తప్పు లేదు. అమ్మవారికి ఏదైనా గాజులు సమర్పిస్తున్న గాజులు ఉండొచ్చు, మంగళ ద్రవ్యాలు ఉండొచ్చు, పసుపు కుంకుమ ఉండొచ్చు, తప్పు కాదు. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇంకేదైనా తీసుకెళ్ళి బరువులు పెట్టేశాం. కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో వాడుకున్న పీటలు తీసుకెళ్ళి పూజ గదిలో పెడతారు. చాలా బరువు, అన్ని పీటలు ఎందుకమ్మా, ఇది ఒక పీట వేసుకున్నాం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. లేకపోతే స్టూల్ తీసుకెళ్ళి అంతే ఉంచేస్తారు పూజ గదిలో. తీసేసేయండి, అయిపోయింది, మీకు పని అయిపోయింది, బయట పెట్టేసేయండి. ఎందుకంటే ఈశాన్యంలో కట్టుకోమని చెప్పారు శాస్త్రంలో. ఈశాన్యంలో కుదరని సమయంలో తూర్పు వైపు కానీ తూర్పు ఆగ్నేయం వరకు పెట్టుకోవచ్చు, ఇటు వాయువ్యం వరకు పెట్టుకోవచ్చు. సెకండ్ ఆప్షన్స్ ఇవన్నీ, ఫస్ట్ ఆప్షన్స్ కాదు. అంటే మీకు కుదరలేదు, కొన్ని ఇళ్ళు ఎలా ఉంటాయంటే N8 పదంలో ద్వారం వస్తుంది, అక్కడే పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు మీకు డోర్ పెట్టుకోవడానికి, అప్పుడు అక్కడ పూజ గది మీరు కట్టుకోలేరుగా. అలాంటప్పుడు గోడకు ఒక చిన్న పటం ఒకటి, మీ ఇష్టదైవ పటాన్ని ఒకటి పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మీరు పూజ గదిని చక్కగా మీరు వినియోగించుకోవచ్చు. పూజ గది ఇంకొకటి ఏంటి, చిన్న బూజు కూడా లోపల రాకూడదు.
చిన్న ధూళి కూడా ఉండకూడదు. మరి మీరుండే ఇంట్లో బెడ్రూమ్లో మొత్తం బూజులు ఉంచుకుంటారా? ఉంచుకోరే. మరి అంటే ఆయనకి ఇచ్చిన గది, స్వామివారికి కేటాయించిన గది అది, అదంతా నీట్గా ఉండాలి. స్మెల్ వస్తుంటది కొంతమంది, శుభ్రపరచుకోవాలి ఎప్పటికప్పుడు నీట్గా. ఇంకోటి, పూజ గదిలో చీపురుతో ఊడవకూడదు, గుర్తుపెట్టుకోండి. పూజ గదిలో చక్కగా తడి చేత్తో బట్టతో నీటి తుడిచేసి తర్వాత తడి బట్ట తీసుకొని నీట్గా తుడవాలి. అంతే లోపల పెట్టి చీపురు మూలన పెట్టేసి మళ్ళీ అలాంటివి అస్సలు చేయకూడదు. తెలియక చేస్తారు కొంతమంది. చాలా చక్కగా తెలియపరిచారు గురుగారు. పూజ గదిలో పటాలు ఉంటాయి, ప్రతి బుధవారము తీసి వాటిని క్లీన్ చేయాలి. బుధవారం అమావాస్య అయిన నెక్స్ట్ డే క్లీన్ చేయాలి. గ్రహణాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే క్లీన్ చేయాలి ఖచ్చితంగా. ఒత్తులు వెలిగిస్తాము అవన్నీ. ఒత్తులు ఏ రోజుకి ఆ రోజు మనం మార్చేస్తాంగా. ఇప్పుడు కొంతమందికి చూడండి, సాయంత్రం పూజ చేస్తారు, ఒకసారి పొద్దున్న అయిపోయింది, సాయంత్రం తెల్లవారుజామున అది ఘనం అవ్వదు, అప్పటికే కొండెక్కదు. అది కొండెక్కేదాకా వెయిట్ చేసి తర్వాత అంతేగాని అది అలా ఉండగానే తీసి పడేయకూడదు. ఎక్కువసేపు వెలుగుతుందంటే మీకు పాజిటివ్ ఏదో జరగబోతుంది అర్థం. ఇంట్లో దీపం ఎక్కువసేపు వెలుగుతాయి కూడా. చాలా చక్కగా తెలియపరిచారు గురుగారు. తెలుసుకున్నారు కదా పూజ గదిలో ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువు ఉండకూడదు. మరి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ టైం వాటి గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.